ముఖ్యంగా ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయలు ప్రకటించిన వాళ్ళు కూడా నాకు ఆత్మీయులే. కానీ నేను ఈ వేదిక మీద ప్రభుత్వానికి ఎడంగా ఉండి గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళు, ప్రజల పక్షం ఉన్నారని ఇవాళటికి నిరూపించుకున్న వాళ్ళని పిలిచినాను, గమనించగలరు. ఆ తర్వాత ఎన్ వేణుగోపాల్ అన్న తెలంగాణ నుంచి తెలంగాణకు అన్న పుస్తకం కానీ 2009-10లోనే లేచి నిలబడిన తెలంగాణ అన్నారు వారు. కానీ తర్వాత ఏమైందో వారే సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఒక కవిగా, విమర్శకుడిగా, వక్తగా నిరంతరము ప్రభుత్వాన్ని ప్రశ్నించే కలం వారిది. వీక్షణం సంపాదకులు, నాకు ఆత్మీయులు. నా మీద కేటీఆర్ గారు నేను రాసిన వ్యాసానికి కొంత దుర్భాష ఆడినప్పుడు మొత్తం జర్నలిస్ట్ సమాజం నుంచి వారు ఒక్కరే ఫేస్బుక్లో ఖండిస్తూ ఒక పోస్ట్ పెట్టినారు. అది ఎంత పెద్ద విషయమో నాకు ఆ రోజు తెలుసు. అంటే అటువంటి చిన్న సౌజన్యం కూడా లేని తెలంగాణ నుంచి ఇవాళ కొంచెం మాట్లాడుకునే తెలంగాణలో ఉన్నాము. అది ఒక రకంగా మనందరి విజయము, మనందరం కలిసి చేసినటువంటి సమిష్టి విజయంగా భావిస్తున్నాను. ఆ తర్వాత ఒక జర్నలిస్టు హిందూలో పనిచేశారు. 2 తెలంగాణ పెద్ద ప్రాజెక్టుల మీద 2 పుస్తకాలు రాసిన గౌరవనీయమైనటువంటి వ్యక్తి ఆయన, అవధాని గారు. సైలెన్స్ ఆఫ్ రిజర్వాయర్, మనకు మల్లన్న సాగర్ విషయంలో వారి పుస్తకం పేరు. కానీ చిత్రం ఏంటంటే మొత్తం తెలంగాణనే ఒక నిశ్శబ్దం పాటించాల్సినటువంటి రిజర్వాయర్ లాగా గత 10 ఏళ్ల పరిపాలన మనం చూసినాము. ఆ టైంలో వారు ఆ పుస్తకం రాయడం, మళ్ళీ ఇటీవల మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ఒక పుస్తకం రాయడం, అంటే 2 పుస్తకాలు తెలంగాణలో పెద్ద ప్రాజెక్టుల మీద రాసిన బహుశా ఏకైక జర్నలిస్టు ఇందులో పనిచేసినారు వారు. వారిని అడగగానే ఒప్పుకొని అసలు ఈ పుస్తకము వెయ్యాలి అనే ఆలోచన నాకు స్ఫురింపజేసింది అవధాని గారు. సో కె శ్రీనివాస్ గారు వీలు కాలేదు ఇవాళ రావడానికి. వారు ముందు మాట పుస్తకంలో చాలా విపులంగా రాసినారు. నేను పుస్తకం వెనుక కూడా వారి ముందు మాటను అచ్చువేసినాను. వారు నా వెంట ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఆ పుస్తకానికి ముందు మాట రాయడానికి కూడా ఒప్పుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలియదు, చాలామంది నన్ను మహిళల్ని పిలవలేదు, దళితుల్ని, బహుజనుల్ని పిలవలేదు, ఎందుకు ఈ పుస్తక ఆవిష్కరణ అని అడిగినారు. చాలామంది గత పరిపాలన మీద మాట్లాడడానికి ఇప్పటికీ వెనకాడుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకని నేను బాగా ఆలోచించి నేను 3 వలసల ప్రధానంగా రాసినాను ఇలా పుస్తకంలో. నేను పిలిచినటువంటి వక్తలు ఆ రిలవెన్స్ తెలంగాణ కోణంలో ప్రధానమైన రిలవెన్స్ ఉన్నందువల్ల వీటిని పిలిచినాను. నేను బీసీని, మిగతా స్త్రీల పక్షపాతిని. అన్ని విషయాలలో నా పనులు అటు ఫోటోగ్రఫీ, ఇటు రచన, ఇవన్నీ నేను నిశ్శబ్దంగా చేసుకుంటూ వస్తున్న వాడిని. ఈ కులము, మతం కాకుండా తెలంగాణ ఇతివృత్తంగా తెచ్చిన ఈ పుస్తకాన్ని మీరందరూ ఆహ్వానిస్తారని ఆశిస్తూ ఈ పుస్తకావిష్కరణకు సంబంధించి అధ్యక్షత నరసింహరావు గారు తీసుకుంటారు. వారి కనుసన్నల్లో ఈ పుస్తకం చర్చించబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.